ఇందులో చేరడానికి స్వాగతం పలుకుతామని పూలే గారు స్పష్టం చేశారు. తన ఇంటి స్వంత నీళ్ల బావిని ప్రజలందరూ వినియోగించాలని కోరిన ఒక మహనీయుడు. వీరి యొక్క సేవలను గుర్తించి మహాత్మాగా బిరుదును ఇవ్వడం జరిగింది. జ్యోతిబా పూలే గారు తన ఆలోచనలను ప్రచారం చేయడానికి పుస్తకాలు, వ్యాసాలు, కవితలు మరియు ఎన్నో నాటకాలను రాసినారు. పూలే గారి అత్యంత ప్రసిద్ధ రచన 1873లో గులాంగిరి బానిసత్వం అనే పుస్తకము బాగా ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశ కుల వ్యవస్థపై దాడిగా పేర్కొంటారు. 1888 సంవత్సరంలో పూలే గారికి మహాత్మా అనే ఒక బిరుదును ప్రదానం చేయడం జరిగింది. సంస్కృతంలో మహాత్మ అంటే గొప్ప ఆత్మ అని అర్థం. ఇదే సంవత్సరంలో అనగా 1882 సంవత్సరంలో గుండె నొప్పి రావడంతో పక్షవాతం వచ్చి మంచాన పడడం జరిగింది. తర్వాత సంవత్సరంలో 1890 సంవత్సరంలో వీరు స్వర్గస్థులు అవ్వడం జరిగింది. వీరి యొక్క భార్య సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మహిళలకు విద్యను అందించడంలో ఎంతో తోడ్పాటును ధైర్యంగా అందించిన ఒక వీర వనిత. వీరికి ఒక సంవత్సరం రాకముందే తల్లిగారు చనిపోవడం జరిగింది. మరియు 7 సంవత్సరాల వయసులో ఒక మరాఠా పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి తర్వాత కుటుంబ సమస్యల వల్ల మానేసి తండ్రికి తోడుగా వ్యవసాయంలో చేరడం జరిగింది. వీరి యొక్క రాత్రి విద్య మీద ఉన్నటువంటి ఆసక్తిని చంపుకోలేక రాత్రిపూట లాంతర్లో చదువుకోవడం ప్రారంభించారు. ఇతని యొక్క ఆసక్తిని గమనించినట్టు ఒక ముస్లిం టీచరు, ఇంటి పక్కన గలవారు, ఒక క్రైస్తవ పెద్ద మనిషి, వీరిద్దరూ తన తండ్రిని ఒప్పించి విద్యాభ్యాసాన్ని పొడిగించుటకై 1841లో స్కాటిష్ మిషన్ను పూణేలో ఏర్పాటు చేయడం, అందులో చేర్పించడం జరిగింది. ఇతనికి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి సదాశివ బిల్లాల్ గోవింద్ అనే ఒక వ్యక్తి మంచి స్నేహితుడిగా ఉండి జీవితకాలం ఎంతో స్నేహభావాన్ని కొనసాగించినారు. చిన్నప్పటి నుండే శ్రీ పూలే గారికి శివాజీ అంటే అత్యంత అభిమానం. జార్జ్ వాషింగ్టన్ల శివాజీ గారి యొక్క జీవిత చరిత్రల ప్రభావితం వలన దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, థామస్ రచించిన మానవ హక్కులైన పుస్తకము ఆలోచనలను ప్రభావితం చేసింది. వీరి యొక్క అసలు పేరు జ్యోతిరావు గోవిందరావు పూలే. వీరి గురించి, వీరి యొక్క చేసిన కార్యక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి యొక్క సేవలను స్మరిస్తూ ఈరోజు వారి యొక్క జయంతిని మన సింగరేణి కాలేజ్ శ్రీ బలరాం నాయక్ గారి ఆదేశానుసారం నిర్వహించుకుంటున్నాము.